హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఒక ఈవినింగ్ స్నాక్ అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. సింపుల్గా అయితే అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే ఒక ఎండుమిర్చి ఉంటుంది కదా, అది స్మాష్ చేసి అయితే వేసేసాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్, కారం కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా క్వాంటిటీని బట్టి కారం అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే 2 కప్స్ అయితే వాటర్ వేస్తున్నాను. నేను ఇదే కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నాను. సో అందుకని 2 కప్స్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక్కసారి వాటర్ అన్ని కూడా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా రవ్వ అంతా పోసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. నేను ఇంకా చూపించాను కదా, 1 కప్ అయితే గోధుమ రవ్వ తీసుకున్నాను. కప్పుకి 2 కప్పుల వాటర్ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం దగ్గరగా వచ్చే వరకు, అంటే టైట్గా కూడా అవుతుంది గోధుమ రవ్వ. లో ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఇలా ఉడికించుకోవాలి. ఇంక ఇప్పుడైతే బాగా టైట్గా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా చల్లారనివ్వాలి ఒక 10 మినిట్స్. ఇంకా చల్లారిన తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పిండి అంతా కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. నేను ఇది రెడీ చేసుకునే లోపు అయితే బాయిల్ చేసుకున్నాను ఒక 2 ఆలు తీసుకొని అయితే ఉడికించుకున్నాను. మెత్తగా అయితే చేసుకోవాలి. ఒకసారి అయితే పిండి అంతా కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఆలు కూడా ఉడికిపోయింది. చల్లారిన తర్వాత ఇలా స్మాష్ అయితే చేసుకుంటున్నాను. స్మాష్ చేసిన బంగాళదుంప కూడా ఇందులో వేసేసుకోవాలి పిండిలో. బట్ నేను ఇలా కలుపుకునేటప్పుడు అయితే కొంచెం లూజ్గా అయిపోయింది. సో నేనైతే ఇంకా అది కొంచెం పిండి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇందులో అయితే కొంచెం మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ అయితే బియ్య పిండి వేసి కలుపుకున్నాను. మనం వేస్ట్ అనుకుంటాము, బట్ ఈ పిండి అయితే ఏం వేస్ట్ కాదండి. ఇంది అయితే చిన్న పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్ వరకు చూడండి, ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే ఈ పిండి అయితే కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇలా రోల్ చేసుకొని చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవాలి నైఫ్తో. ఇంకా చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు, టేస్టీగా ఉంటాయి కూడా. మీరు ఇంకా ఆలు వేయడం వల్ల ఇలా చిన్న బైట్స్ లాగా కట్ చేసుకొని నేనైతే ఇంకా డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ అయితే పెట్టి హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బైట్స్ అన్ని కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే వేయించుకోవాలి 2 సైడ్స్ కూడా. ఇంక ఇప్పుడైతే బాగా వేగిపోయిన తర్వాత తీసుకున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అంటే ఇప్పుడైతే ఇలా కొన్ని మొత్తం చేసుకున్న తర్వాత ముందుగా మనమైతే పిండి మెత్తగా అయిపోయింది అనేసి చెప్పాను కదా, ఆ పిండి కూడా తీసుకొని చిన్న పునుగుల్లాగా చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. సాయంత్రం పూట టీ పెట్టుకొని ఇంకా ఇవి తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా చూపిస్తున్నాను చూడండి, ఇది కూడా పిండి అనేది అస్సలు వేస్ట్ కాదు. సో ఇలా అయితే పునుగులు చేసుకొని తినొచ్చు. ఇంకా వీటిని కూడా 2 సైడ్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఇలా వేయించుకోవాలి. సో ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. లోపల కూడా చాలా బాగా ఉడికిపోతాయి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఇవైతే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా క్రిస్పీగా లోపల కూడా మొత్తం కూడా ఉడికిపోయింది. సో సింపుల్ ప్రాసెస్ లో ఇలా అయితే ఈవినింగ్ స్నాక్ అయితే మీరు చేసుకోండి, తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.